తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ చేపట్టింది. ఈ రోజు జరిగిన విచారణకు నవయుగ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. 4 ప్రతినిధులు హాజరు కాగా సుందిళ్ల బ్యారేజీ నిర్మాణంపై గతంలో వారిచ్చిన అఫిడవిట్ల ఆధారంగా కమిషన్ క్రాస్ ఎగ్జామినింగ్ చేసింది. విచారణ సమయంలో నవయుగ సంస్థ కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నవయుగ డైరెక్టర్ రమేష్ సమర్పించిన అఫిడవిట్ మిగిలిన 3 అఫిడవిట్లు కాపీ పేస్ట్లా ఉండటాన్ని గుర్తించింది. ఇదే కమిషన్ అసహనానికి కారణమని చెప్తున్నారు. బ్యారేజీ డ్యామేజీ తదనంతర చర్యలపై సమాధానాలను కమిషన్ రాబట్టింది. బిల్లుల చెల్లింపులపైన ఆరా తీసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారణ చేపట్టింది. ఈ రోజు జరిగిన విచారణకు నవయుగ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. 4 ప్రతినిధులు హాజరు కాగా సుందిళ్ల బ్యారేజీ నిర్మాణంపై గతంలో వారిచ్చిన అఫిడవిట్ల ఆధారంగా కమిషన్ క్రాస్ ఎగ్జామినింగ్ చేసింది. విచారణ సమయంలో నవయుగ సంస్థలు కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు, అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. నవయుగ డైరెక్టర్ రమేష్ సమర్పించిన అఫిడవిట్ మిగిలిన 3 అఫిడవిట్ కాపీ పేస్ట్లా ఉండటాన్ని గుర్తించింది కమిషన్. ఇదే కమిషన్ అసహనానికి కారణంగా చెప్తున్నారు. బ్యారేజీ డ్యామేజీ తదనంతరం చర్యలపై సమాధానాలను కమిషన్ రాబట్టింది. బిల్లుల చెల్లింపులపైన కూడా ఆరా తీసింది కమిషన్.